ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ అండి. మన అంశము పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11:24 ఇలాగ వ్రాయబడింది, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అంటే అడిగాము పొందుకున్నాము అని నమ్మితే సరిపోదు. కొన్ని పొందాలి అంటే కొన్ని వదులుకోవాలి. మేలైన దాన్ని పొందుకోవాలంటే కీడైన సాతాను క్రియలను విడిచిపెట్టాలి. అవి ఏమిటి? గలతీ పత్రిక 5:19-21 వరకు నిదానంగా కూర్చొని చదవండి. ఇక్కడ వ్రాయబడిన వాటిల్లో 15 ఉన్నాయి. వాటిల్లో 1 ద్వేషము, 2 కలహము, 3 మత్సరము. కనీసం ఈ 3 నీలో ఉన్నాయో చూడు. ఇలాంటి వాటిని విడిచిపెట్టుటకు ప్రయత్నం చేయాలి. ఇవి మన యేసయ్యకు అడ్డుగా ఉంటే నీవు నమ్మినా కూడా నువ్వు ఎలా పొందుకుంటావు? యెషయా 59:1 మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి సాతాను క్రియలను మనము విడిచిపెట్టినప్పుడే అడిగిన వాటినెల్లా పొందుకోగలము.